హలో ఆల్, లాస్ట్ షార్ట్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని చెప్పాను కదా. సో ఇంకా మేము ఫైనల్గా అయితే చెన్నైలో ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే మా పాప అయితే అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదు, నిద్రపోలేదన్నమాట. ఏసీ కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించలేదు, ఎందుకంటే అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ అయితే ఉండింది. ఇంకా కొంచెం ఫుడ్ కూడా తినేసింది అనమాట. ఇంక ఇక్కడ ఏం జరిగిందంటే మేమైతే హుబ్లీ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాము. అదైతే రాజంపేటలో స్టాపింగ్ ఉంటుందేమో అనుకుని బుక్ చేసుకున్నాం అనమాట. కానీ రాజంపేటలో స్టాపింగ్ లేదు, డైరెక్ట్ కడప వెళ్తుందంట. ఇంకా సరే కదా అని చెప్పి మధ్యలో స్టాపింగ్ ఎక్కడ ఉంటుంది అని చూస్తే రేణిగుంటలో అయితే స్టాపింగ్ ఉంది అని తెలిసింది. సరే అని చెప్పేసి ఇంకా రేణిగుంటలో అయితే ట్రైన్ దిగేసామన్నమాట. అక్కడైతే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ 6:30కి ఉంటుంది అనేసి అయితే చెప్పారు. కానీ 7:30 అయినా కూడా ట్రైన్ రాలేదు. 1 అవర్ లేట్ అవ్వడం వల్ల మా పాప అయితే కొంచెం డిస్టర్బ్డ్గా ఫీల్ అయిపోయింది అనమాట. అక్కడ ఎక్కువ జనాలు ఉండడం వల్ల తను అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వలేదు. ట్రైన్ అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అన్న ఆగుతుందేమో అని అనుకున్నాము, కానీ కనీసం 5 మినిట్స్ కూడా ఆగలేదన్నమాట. సరే కదా అని చెప్పేసి ఏదో కంపార్ట్మెంట్లో అయితే ఎక్కేసి ఇంకా సీట్ కోసం అయితే వెతుక్కుంటూ వెళ్ళిపోయాము. ఇంకా రాజంపేటలో దిగిన తర్వాత అయితే అక్కడికి మా నాన్న అయితే వచ్చేసారనమాట. ఇంకా మా నాన్నతో పాటు మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేలోపు నైట్ అయితే 10 పైన అయిందనమాట. సో ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో ఎందుకు వెళ్ళాము ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని షేర్ చేసుకుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.